జనతా పార్టీ ఆవిర్భావం ఇచ్చినటువంటి పరిస్థితి. 2 నెలల వ్యవధి లోపల శ్రీమతి ఇందిరాగాంధీని ఢీకొనాల్సినటువంటి పరిస్థితి. వ్యూహాత్మకంగా ఆమె సరిగ్గా 2 నెలల టైం మాత్రమే ఇచ్చి ఎలక్షన్స్కు ఇవ్వాల్సినటువంటి విధంగా కల్పించినటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగా 1975లో గుజరాత్లో ఒక మార్పు ద్వారా వచ్చినటువంటి జనతా మోర్చా అనేటటువంటి ప్రభుత్వము, దాని నేతృత్వం వహిస్తున్నటువంటి మొరార్జీ దేశాయి. రెండోది ఉత్తరప్రదేశ్లో కూడా ప్రచండమైనటువంటి జనబాహుల్య నేతగా ఎస్టాబ్లిష్ అయినటువంటి చౌదరి చరణ్ సింగ్, ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి యునైటెడ్ క్రాంతి దళ్. మూడోది అంతక్రితం ఎలక్షన్స్ లోపల భారతీయ జనసంఘ్గా 9% మించి ఓట్లు తీసుకున్నటువంటి భారతీయ జనసంఘ్. నాలుగవది 1950 నుంచి 1967 అప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా దేశమంతా ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీ. అందులో 2 విభిన్నమైనటువంటి యూనిట్స్ ఏర్పాటు చేసినా కానీ అవన్నీ యూనిట్ అయినటువంటి పరిస్థితిలో సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఈ రెండిటికి గడిచిన ఎన్నికల లోపల 9% మీద ఓట్లు వచ్చినాయి. అది అదేవిధంగా స్వతంత్ర పార్టీ, దాంతోపాటు కాంగ్రెస్లో వచ్చినటువంటి తిరుగుబాటు నుండి బయటకు వచ్చినటువంటి అతి పెద్ద ముక్కగా వచ్చినటువంటి బాబు జగ్జీవన్ రామ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ 5ంటిని ఒకే దగ్గర కూర్చోబెట్టి ఒక జనతా పార్టీగా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ 5ంటికి సీట్ల అలొకేషను అన్నింటిలో కూడా మంచి కాంబినేషన్ సెట్ చేసుకొని ఉన్న పరిస్థితులను వాడుకొని జనతా పార్టీ ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితి. అది ఇటువంటి పరిస్థితుల పట్ల ఎమర్జెన్సీకి ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా ప్రజల్లో ఈ పార్టీలకు ఉన్నటువంటి అనుకూలత కాంబినేషను, దానికి తోడు సిపిఎం పార్టీ కూడా డైరెక్ట్ దీనికి ఈ కూటమికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో వచ్చినటువంటి 2 నెలల్లో వ్యవధిలో వచ్చినటువంటి ఎలక్షన్స్ లోపల ఈ ఇందిరాగాంధీ మీద ఉన్న వ్యతిరేకత, వీటికి జయప్రకాష్ నారాయణ మీద ఉన్నటువంటి అనుకూలత కారణంగా ఈ దేశం లోపల మొట్టమొదటి కాంగ్రెసేతర విప్లవంగా జనతా పార్టీ పెద్ద ఎత్తున గెలవడం అనేటటువంటి జరిగింది. ఇందులో భాగంగా 40% ఓట్లతోటి 295 సీట్లు జనతా పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాని చరిత్రలో అత్యల్పంగా అంటే 154 సీట్లకు కుదించబడ్డది. జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి సిపిఎం తదితర అన్ని పార్టీలు కలుపుకుంటే వీటి సంఖ్య 3,445%గా పెరిగిపోయింది. ఇది అదేవిధంగా కాంగ్రెస్ ఓటింగ్ ఏ ఎన్నికల్లో కూడా 44% కంటే తక్కువ ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటింగ్ 34-30% కుదించబడ్డటువంటి పరిస్థితి. ఈ పెను మార్పుల కారణంగా జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఒక మాత్రమైన అవకాశము 27 సంవత్సరాల భారతదేశ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్య చరిత్రను బ్రేక్ చేస్తూ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి మార్చి 24 నాడు వచ్చింది. అయితే ఇక్కడ ఒక సంకట స్థితి. అదేంటిదంటే 3 ప్రధానమైనటువంటి వ్యక్తులు ప్రధాన పదవికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అందులో మొదటిది ఏంటిదంటే సీనియర్ నాయకుడు మొరార్జీ దేశాయ్. రెండవది ఏంటిదంటే 1946 నుంచి నాన్ స్టాప్గా కేంద్రంలో మంత్రి పదవి అనుభవిస్తూ ఏదైతే కాంగ్రెస్ నుంచి చీలినటువంటి పెద్ద కూటమికి నాయకత్వం వహిస్తూ వచ్చినటువంటి బాబు జగ్జీవన్ రామ్. మూడవది ఉత్తర భారతదేశంలో పూర్తి ఆకర్షణ శక్తి ప్రజానాయకుడిగా ఉన్నటువంటి అంతకు ముందే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చౌదరి చరణ్ సింగ్. ఈ 3 ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల లోపల అప్పుడున్నటువంటి రాజకీయ నాయకత్వం ఏదైతే జయప్రకాష్ నారాయణ కానీ కృపలాని కానీ వీళ్ళందరూ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అంశం ఏంటిదంటే 1964 జవహర్లాల్ నెహ్రూ తర్వాత ప్రధానమంత్రి పదవి ఇవ్వడం లోపల పోటీ పడుతున్నటువంటి 3 వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి మొరార్జీ దేశాయ్. అదేవిధంగా విధిలేని పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కానీ లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీకి ప్రధానమంత్రి పదవి ఇచ్చే క్రమంలో కూడా ప్రధాన పోటీదారుగా ఎస్టాబ్లిష్ అయినటువంటి మొరార్జీ దేశాయ్ని, అదేవిధంగా
ఆ ఆ ఓటింగ్ లోపల వాళ్ళిద్దరి ప్రత్యర్థులుగా విదిన్ ది పార్టీ లోపల రాజ్యసభ లోక్సభ సభ్యుల మధ్య ఓటింగ్ పెడితే దాదాపు 165 మంది ఎంపీల మద్దతుని తీసుకున్నటువంటి మొరాయి దేశాయికి అనుకూలంగా అప్పుడున్నటువంటి రాజకీయ నేతను ప్రధానమంత్రి పట్టణ విధానానికి కొరగాను ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం కారణంగా తొలి కాంగ్రెస్ పార్టీ ఏతర ప్రధానిగా శ్రీ మొరార్జీ దేశాయిని మార్చి 24 నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఈ మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో బాబు జగజ్జీవన్ రామ్ కానీ అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ కానీ ఇద్దరికి కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం జరిగింది. మరో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారతీయ జనసంఘ్ నుండి అటల్ బిహారీ వాజ్పేయిని, అదేవిధంగా లాల్ కృష్ణ అద్వానీని, అదేవిధంగా సోషలిస్ట్ పార్టీ నుండి జార్జ్ ఫెర్నాండెజ్ను, మధు దండావతెను, అదేవిధంగా రాజ్ నారాయణ్ శ్రీమతి ఇందిరాగాంధీని 1971 ఓటమి తర్వాత ఎమర్జెన్సీకి కారకుడై ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ మీద రాయ్బరేలీ నుంచి గెలిచినటువంటి రాజ్ నారాయణ్. అది ఈ రకంగా మొత్తం కాంబినేషన్ తోటి మొట్టమొదటి జనతా పార్టీ గవర్నమెంట్ అనేటటువంటిది ఆ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.